హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అబితా చిలుకూరి గారు, డైటీషియన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ ఉన్నారు. అంటే కొద్దిగా డైట్ గురించి ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాల మీద ఒకసారి తనతో అయితే డిస్కస్ చేద్దాం. సో హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ యూ? ఫైన్ అండి. ఓకే, అంటే ఫస్ట్ మన టాపిక్ వచ్చేసరికి వాటర్. అంటే కొంతమంది లిమిటెడ్గా తీసుకోవాలంటారు, కొంతమంది ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అసలు రోజుకి ఎన్ని లీటర్ వాటర్ తీసుకోవాలి, ఎలా ఉండాలి వాటర్ గురించి డైట్? వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అది బాడీలో. సో మన బాడీలో బ్లడ్ కాంపోజిషన్లో వాటర్ కూడా పార్ట్ ఉంటుంది. సో మనం వాటర్ తీసుకుంటే డేలో 4 లీటర్స్ పర్ డే తీసుకోవాలి వాటర్ ఎవరైనా కానీ. ఇన్ కేస్ ఎక్సీడ్ అవుతే 6 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 6 లీటర్స్ అప్పుడు అది టాక్సిసిటీకి లీడ్ అవుతుంది. అంటే ఐసీఎఫ్, ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట. దానివల్ల సోడియం లెవెల్ అనేది తగ్గిపోతుంది బ్లడ్లో మొత్తం. దానివల్ల హైపోనాట్రేమియా అవుతుంది. అండ్ ఈవెన్ లైక్ నాజియా కానీ, కన్ఫ్యూజన్స్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అండ్ బికాస్ ఆఫ్ వాటర్ టాక్సిసిటీ దేర్ ఆర్ మెనీ రీసెర్చెస్ హు పబ్లిష్ లైక్ డెత్స్ అయినాయి అనమాట వాటర్ టాక్సిసిటీ వల్ల. చాలా రీసెర్చెస్ అవి పబ్లిష్ కూడా చేసినాయి జర్నల్స్. ఇఫ్ యూ కెన్ గో త్రూ దట్ వీ కెన్ ఫైండ్ మెనీ. అండ్ వాటర్ ఇంటేక్ అనేది మనం ఫుడ్ తిన్న వెంటనే వాటర్ తాగితే స్టమక్లో యాసిడ్స్ అనేవి ఏవైతే హెల్ప్ చేస్తాయో డైజెషన్కి అవన్నీ డైల్యూట్ అయిపోతాయి. సో దానివల్ల ఫుడ్ డైజెషన్ సరిగ్గా అవ్వదు. సో ఫుడ్ తిన్న తర్వాత కొంచెం టైం తీసుకొని మెల్లిగా వాటర్ తాగాలి. ఫుడ్ తిన్న వెంటనే తాగొద్దు. అండ్ ఫుడ్ తినే ముందే మనం ఎక్కువ వాటర్ తాగితే వీ కాంట్ ఈట్ ఫుడ్ అనమాట. యాపిటైట్ తగ్గిపోతుంది. సో వాటర్ అనేది చాలా జుడిషియర్గా తాగాలి. ఓకే. సో మామూలుగా అంటే వాటర్ తీసుకోవడం అనేది సీజన్ బట్టి మారుతూ ఉంటుందా? సమ్మర్లో ఎక్కువగా తీసుకుంటాం, వింటర్లో రెయినీ సీజన్కి వస్తే తక్కువగా తీసుకుంటాం. సో అప్పుడు ఎలా ఉండాలంటే సీజన్ డైట్? సీజనల్గా అంటే డిపెండింగ్ అపాన్ ద క్లైమేట్ మన హైడ్రేషన్ లెవెల్స్ కూడా డిఫర్ అవుతాయి. దానివల్ల మనము కొంచెం డైట్ ప్యాటర్న్స్లో చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ వాటర్ కొంచెం అప్ టు 4 మరి డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే అప్ టు 5 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. ఆర్ ఎస్ లైక్ ఫ్రూట్స్ కూడా లైక్ వాటర్ మెలన్, పపాయ, ఇవన్నిట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా హైడ్రేషన్ లెవెల్స్ అనేవి బాగుంటాయి. ఓకే. ఇంతకుముందు అన్నారు కదా తిన్న తర్వాత తీసుకోకూడదు, తిన్న వెంటనే అంటే తింటూ కొంతమంది తాగుతూ ఉంటారు కదా. సో దాని వల్ల ఏమైనా? దట్ ఈస్ అగైన్ రాంగ్ అనమాట. అట్లా కూడా చేయకూడదు. తిన్న తర్వాత కానీ మొత్తం లైక్ తినేటప్పుడు వాటర్ తాగదు. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ 1 or 2 sips ఇట్స్ ఫైన్. బట్ ఎక్కువ వాటర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తింటూ తాగొద్దు. అది కూడా మనకి డైజెషన్ ఆల్రెడీ లైక్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డైల్యూట్ చేసేస్తుంది. సో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అగైన్. అంటే పర్ఫెక్ట్ అంటే తిన్న కొద్దిసేపటి తర్వాత తీసుకోవాలంటారు. ఓకే. అలాగే నెక్స్ట్ చాలా మందికి పొట్టు ఉంటుంది కదా, తగ్గించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉండాలి డైట్ అంటే? ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది టమీ ఫ్యాట్ అనేది. సో ఇప్పుడు అది ఎందుకు వస్తుంది అంటే మెటబాలిజం లో అయిపోవడం వల్ల, పీపుల్ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది కదా, యాక్టివిటీ లెవెల్స్ చాలా లో అయిపోవడం వల్ల, మెటబాలిజం తగ్గిపోవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నిటి వల్ల వస్తుంది. అండ్ ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అందరికి. కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది కాబట్టి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అందరూ. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు స్ట్రెస్కి రెస్పాన్స్లో మన బాడీ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, కార్టిసాల్ అని. అది మన బ్లడ్లో ఎక్కువ ఉన్న టైం అంతా అది ఎక్కువ బ్లడ్లో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే స్టమీ ఫ్యాట్ స్టార్ట్ అవుతుంది డెవలప్ అవ్వడం. సో అండ్ ఈవెన్ ఇది ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం వల్ల ఏమవుతుందంటే షుగరీ డ్రింక్స్ ఇవన్నీ ఎంటీ క్యాలరీస్ అనమాట. దాంట్లో వీ డోంట్ హ్యావ్ ఎనీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ క్యాలరీస్ షుగరే ఉంటుంది. సో అగైన్ ఇట్స్ స్టబర్న్ ఫ్యాట్, అవంతా మొత్తం డిపాజిట్ అయిపోతుంది బాడీలో. ఇప్పుడు దానికి మళ్ళీ వర్కౌట్ చేసి క్యాలరీ డెఫిసిట్, మనము క్యాలరీ నెగటివ్ బ్యాలెన్స్లో చేస్తే అప్పుడు అది బర్న్ అవుతుంది. అగైన్ ఇట్స్ అ ప్రాబ్లమ్. సో ఓకే, డైట్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. అంటే ఎలా ఉండాలి డైట్ అది? అండ్ ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా మంది స్కిప్ చేస్తున్నారు కదా, లైక్ లాంగ్ డ్యూరేషన్స్ వరకు తినకుండా ఉండడం వల్ల కూడా అసిడిటీ ఫామ్ అవుతుంది. అసిడిటీ, బ్లోటింగ్ ఇవన్నీ అవ్వడం వల్ల కూడా స్టమీ ఫ్యాట్ డెవలప్ అవుతుంది. అండ్ ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం అప్ టు అన్ ఎక్స్టెంట్ దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ కటింగ్ డౌన్. అండ్ ఫైబర్ ఎక్కువ తినాలి ఫుడ్లో. ఫైబర్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, ఇవన్నీ ఫైబర్ అనమాట. సో ఇది తినడం వల్ల టమీ ఫ్యాట్ కొంచెం రాకుండా ఉంటుంది, ఆర్ఎల్స్ వచ్చినప్పుడు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు కోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, కోర్ మీద కొంచెం టార్గెట్ చేసి అట్లాంటి వర్కౌట్స్ చేసి ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇట్ కెన్ హెల్ప్. ఓకే. అంటే పొట్ట అనేది మామూలుగా చాలా చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళకు కూడా రావడం చూస్తున్నాం కదా, దానికి రీజన్స్ ఏమన్నా ఉన్నాయి?
అది ఇప్పుడు యాక్టివిటీ లెవెల్స్ కూడా తగ్గిపోయినాయి కదా, లైక్ ఎవరు వర్కౌట్ చేయట్లేదు, దే ఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్, రన్నింగ్ ఏం చేయట్లేదు. ఓకే. చాలా లాంగ్ టైం వరకు కూర్చొని ఉండడం వల్ల, లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా లేట్ నైట్ డిన్నర్ చేయడం వల్ల కూడా కొంచెం ఫ్యాట్ గెయిన్, టమీ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఓకే. మామూలు కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటే 45 రోజుల్లో ఫుడ్ పొట్ట తగ్గించుకోవడం ఎలా, 90 రోజుల్లో పొట్ట తగ్గించుకోవడం ఎలా, ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. నిజంగా డైట్ పాటిస్తే అంత తొందరగా తగ్గచ్చు అంటారా? ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు మీరు ఒక డైట్ అంటే ఎట్లా ఉండాలంటే లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్, లైఫ్ టైం చేంజ్ ఉండాలి అది. ఇప్పుడు ఒక 10 days, 20 days, 30 days ఆర్ ఇస్ 1 month, 2 months అట్లా మీరు డైట్ చేసి మళ్ళీ ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యి మళ్ళీ తర్వాత ఇఫ్ యూ గెట్ బ్యాక్ టు ఒరిజినల్ ఈటింగ్ ప్యాటర్న్స్ మళ్ళీ సేమ్ యాస్టిస్గా వెయిట్ గెయిన్, ఫ్యాట్ గెయిన్ అన్ని నార్మల్గా అయిపోతుంటాయి. సో ఇప్పుడు మీరు ఏది చేంజ్ చేసుకున్నా కానీ లైఫ్ టైం చేంజ్ ఉండాలి, సస్టైనబుల్ ఉండాలి, అది కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకే. సో మామూలుగా అలాగే జిమ్, ఎక్సర్సైజ్ ఈ రెండు కూడా చేస్తూ ఉంటారు పొట్ట తగ్గించుకోవడం కోసం. ఈ రెండిట్లో అంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఎనీథింగ్ కెన్ బి ఫైన్, కార్డియో ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్, ఇది వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఏమైనా చేయొచ్చు, ఇట్స్ ఆల్ ఫైన్. అలాంగ్ విత్ దట్ ఫిజికల్ యాక్టివిటీ కూడా లైక్ కొంచెం ఇట్లా జాగింగ్ కానీ ఇట్లా ఏమైనా ఉండాలి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా అన్ని ఇంపాక్ట్ అవుతాయి, నాట్ జస్ట్ వన్ థింగ్. ఓకే. సో కొంతమంది మనం చూస్తూ ఉంటాం, సైజ్ 0 సినిమాలో అనుష్క శర్మ చూస్తాం, అంటే స్పీడ్గా పొట్ట తగ్గించుకోవడం ఎలా అని చెప్పేసి ఉంటుంది. సో దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా మనకి? అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లైక్ కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేసేసి చాలా తక్కువ తిని ఎక్కువ వర్కౌట్స్ చేయడం, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మరి బాడీకి సఫిషియంట్ బేసిక్ మినిమం బిఎంఆర్, అది బేసల్ మెటబాలిక్ రేట్ మీట్ అయ్యేలాగా మన ఫుడ్ ఇంటేక్ లేకపోతే మన లైక్ వర్కౌట్ అవన్నీ చేస్తున్నప్పుడు అట్లాంటి కండిషన్స్ లో వాళ్ళకి ఏమవుతుందంటే ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. ఆర్గన్స్ కి గ్లూకోజ్ ఆర్ ఎనర్జీ సప్లై అవ్వనప్పుడు అవి ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇట్స్ అగైన్ అన్హెల్దీ, హాస్పిటల్లో పడతారు తర్వాత అవన్నీ అవ్వడం వల్ల. ఓకే. సో కొంతమంది అంటే తన అవసరం కోసం బరువు అప్పుడే పెరగడం, తగ్గడం సినిమా హీరోలు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, అంటే దీనివల్ల వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు అది మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మరి వాళ్ళైతే క్యాలరీ డెఫిసిట్ చేసుకున్నా కానీ ఇట్లా బిఎంఆర్ మీట్ అవ్వకుండా అయితే వాళ్ళు ఉండరు. సో దే మెయింటైన్ వెరీ హెల్తీ డైట్, ఎవ్రీథింగ్ లైక్ ఆల్ 5 ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకుంటారు, హెల్తీ డైట్ చేస్తారు. సో ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్ అగైన్. ఓకే. అలాగే మన రోజులో మన డైట్ ఎలా ఉండాలి, అంటే మార్నింగ్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలి, నైట్ పడుకునే ముందు ఎలా ఉండాలి డైట్? బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలి. ఇట్ మస్ట్ ఇంక్లూడ్ ఆల్ లైక్ మినిమం 3 ఫుడ్ గ్రూప్స్ అయితే ఇంక్లూడ్ చేసి ఉండాలి, లైక్ సీరియల్స్, రైస్ ఆర్ ఎనీథింగ్, ఏమైనా సీరియల్ ఒకటి, అలాంగ్ విత్ దట్ మిల్క్ ఆర్ ఎల్స్ కర్డ్, డైరీ ప్రోడక్ట్ ఒకటి, ఒక ఫ్రూట్, దాల్, పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఉండాలి. అండ్ లంచ్ కూడా హెవీగా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ అలా అయిన తర్వాత డిన్నర్ మాత్రం ఇట్ షుడ్ బి లైట్ అనమాట, ఎందుకంటే నైట్ మెటబాలిజం అనేది లో అయిపోతుంది. సో అప్పుడు ఎక్కువ హెవీ ఫుడ్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారు మళ్ళీ. ఓకే. నైట్ పూట తక్కువ లైట్ గా తినాలి, అరౌండ్ 7 ఆ టైం వరకు డిన్నర్ తినేసేయాలి, మాక్సిమం 8 o'clock. ఓకే. అలాగే అంటే మీకు సులభతరమైన ఫుడ్ హ్యాబిట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఎలా ఉండాలంటారు? ఎనీథింగ్ లైక్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్ తినాలి, ఈవెన్ మిల్క్, ఎగ్స్ ఇవన్నీ తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి డేలో. ఓకే. సమ్ హౌ లైక్ వన్ టైమ్ లైక్ ఇప్పుడు రైస్ ఆర్ చపాతీ, సీరియల్ ఎక్స్చేంజ్, ఏదైనా ఒక సీరియల్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ.